ఈ ఆగస్టు నెల 22వ తేదీ అయిన నేటి శుక్రవారం రోజున ఆసరా పెన్షన్లు 4016, 6016 ఈ 4 జిల్లాల్లో రిలీజ్ అనే వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు వార్తా దీపని అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ను టాప్ చేసి అలాగే ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి. ఇంకా ఈ వీడియోను లైక్ చేయడము, మీకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. ఇక ఈ ఆగస్టులో ఆసరా పెన్షన్లు అంటే జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఇంతకుముందు కొన్ని జిల్లాల్లో విడుదలైనప్పటికీ ఈ శుక్రవారం రోజున ఈ 4 జిల్లాల్లో అంటే నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ రోజున విడుదలవుతున్నాయి. ఈ ఆసరా పెన్షన్లు మునుపటిలాగానే అంటే జూలైది కాబట్టి వృద్ధులకు 2016, అలాగే దివ్యాంగులకు 4016. ఇక వితంతువులు అంటే 2016 తీసుకుంటున్న ఆసరా పెన్షన్దారులందరికీ గత నెలలో అంటే జూన్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను జూలై నెలలో తీసుకున్నారు కదా, అటువంటి పెన్షన్లని ఈ ఆగస్టులోనూ తీసుకుంటున్నారు. కాబట్టి పెరిగిన పెన్షన్లు అనేవి అంటే ఈ ఆగస్టు నెలలో జీవో విడుదల అయిన లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అప్పుడు జీవో విడుదల అయినట్లయితే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్లుగా ముందుగా దివ్యాంగులకు మాత్రమే ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది అనేది వాస్తవం. అయితే వృద్ధులకు, వితంతువులకు, అలాగే ఒంటరి మహిళలకు, ఇంకా ఇలా 2016 తీసుకునే ఆసరా పెన్షన్దారులకు 16 అనే సెంటిమెంట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే కేసీఆర్ సెంటిమెంట్ అంటే దాదాపు రేవంత్ రెడ్డి అన్నకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా. అందుకే 16 అనే సెంటిమెంట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ ఆసరా పెన్షన్ అనే పేరు కూడా చేయుత పెన్షన్గా మారిపోతుంది. ఏదేమైనా ఇది ఎలా ఉన్నా ఆసరా పెన్షన్దారులకు అంటే ఇక ముందు చేయుత పెన్షన్దారులకు పెన్షన్ పెంపు అనేది అత్యవసరం. ఇది వారికి మేలు చేసే విషయం కదా. పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులను తట్టుకోవాలన్నా, అలాగే మంచి ఆహారపు అలవాట్లను కలిగేలా వాటి కోసం అంటే వాటిని సమకూర్చుకోవాలన్నా దాదాపుగా దివ్యాంగుల వంటి వారికి 6016 అనేవి అత్యవసరం. 6016 కాకపోతే 6000 రూపాయలు అనేవి అత్యవసరం. ఏదేమైనా వృద్ధులకు కూడా 4016 లేదా 4000 రూపాయలు అనేవి కావాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఆయన వాస్తవానికి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మేము 6 గ్యారెంటీలను ఇస్తున్నామని అందులో ఆసరా పెన్షన్లను చేయుత పెన్షన్లుగా మార్చి వృద్ధులకు 4000 లేదా 4016, దివ్యాంగులకు 6000 లేదా 6016 చేయుత పెన్షన్ల కింద ఇస్తామని హామీ ఇచ్చారు కదా. అప్పటి నుంచే అంటే కాంగ్రెస్ పార్టీ అనేది తన ప్రభుత్వాన్ని నెలకొల్పాక దాదాపు 3 నెలల్లో ఈ హామీని నెరవేరుస్తామని వాళ్ళు చెప్పారు. కానీ 3 నెలలు కాదు, దాదాపు 21 నెలలో 22 నెలలో ఇప్పటికి దాటిపోయిందని చెప్పాలి. ఎందుకంటే 1 నెల అనేది అటు ఇటుగా ఉంది. ఏదేమైనా ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు గడిచిపోతే ఏమవుతుంది, డిసెంబర్ 9 వస్తుంది. కాబట్టి 2 సంవత్సరాలకు అంటే 24 నెలలు పోతుంది సమయం. అయినా ఆసరా పెన్షన్లు పెరగకపోవడం అనేది విచిత్రమే. దీనివల్ల ఆసరా పెన్షన్దారులు అందరూ తీవ్ర అయోమయంలో, ఆందోళనలో ఉన్నారని చెప్పాలి. ఇది జగమెరిగిన సత్యమే అని చెప్పచ్చు కదా. ఎందుకంటే ఆసరా పెన్షన్దారులు ఎవరు సంతృప్తికరంగా జీవించడం లేదు. వారికి ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందా అంటే మొన్నిస్తాం, నిన్నిస్తాం, రేపిస్తాం అంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తుందంటే కొద్దిమందికి
అంటే కొద్దిమంది మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు కదా, అది ఎక్కడ ఇస్తున్నారో తెలియదు. అలాగే దివ్యాంగులకు త్వరలోనే ఆసరా పెన్షన్లను పెంచుతామని చెప్పారు కదా, ఆ త్వరలో అంటే ఎప్పుడో తెలియదు. అలాగే ఇప్పుడు ఉచిత బస్సులోనూ కొన్ని మార్పులు వచ్చేసాయి. ప్రైవేట్ అంటే ముఖ్యంగా లగ్జరీ ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో అయితే మహిళలకు కూడా టికెట్లు తీసుకుంటారు, డబ్బు కట్టాల్సిందే. ఏదేమైనా ఇప్పుడు ఉచిత కరెంటు మీద కూడా ఇటువంటి కీలకమైన మార్పులు అనేవి ఉండబోతున్నాయని సమాచారం. అంటే మనం ఒకటి తెలుసుకోవాలి, ఈ పథకాలన్నీ అటు ఇటు అవుతున్నాయి. దాదాపుగా జూన్లో ఉన్నప్పుడే ఏది అంతకు ముందు మే నెలది ఆసరా పెన్షన్లు పెరుగుతాయన్న వార్తలు వచ్చాయి. అలాగే జూలైలో ఉన్నప్పుడు జూన్లో పెరుగుతాయని వచ్చాయి. ఆగస్టులో ఇప్పుడు ఉన్నప్పుడు జూలై కిందనే మనం ఏది ఆసరా పెన్షన్లు అనేవి నెలలో పెరుగుతాయని అనుకున్నాం, కానీ ఏది పెరగలేదు. అటు పంచాయతీ ఎన్నికలు కూడా ఇంతవరకు జరగడం లేదు, అసలు నోటిఫికేషన్ రాలేదు. బీసీ సంక్షేమం కోసము వాటి రిజర్వేషన్ల కోసము ప్రభుత్వం కష్టపడుతుంది కదా, అంటే ఇటువంటి పనితీరును అది మానుకోవాలని కొద్దిమంది అంటున్నప్పటికీ ఏది దానికోసం తీవ్రంగా ప్రయత్నించి ఇప్పుడు అంటే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే అటువంటి రిజర్వేషన్లు అంటే 40% కాకుండా ఇంతకుముందు ఉన్నట్లే ఉంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది కూడా సెప్టెంబర్లోనే, అంటే మరో 2-3 వారాల్లో. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి దీని అర్థం ఇది సెప్టెంబర్ కన్నా కాదు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకావేనా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆసరా పెన్షన్ల పెంపు అంటే చేయుత పెన్షన్లు విడుదల అవ్వడం అనేది ఇటు పంచాయతీ ఎన్నికలు అనేవి రెండు ముడిపడి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఏదేమైనా దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా దివ్యాంగుల పెన్షన్ ముందుగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని మీడియాతో చెప్పడం చేశారు. కాబట్టి దాదాపుగా సెప్టెంబర్లో ఈ దివ్యాంగుల పెన్షన్ అనేది చేయుత పెన్షన్గా మారి 6,000, అలాగే వృద్ధులు, వితంతువులు, ఇంకా ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోధకాలు, కుష్టు వ్యాధి ఇలాంటి వారికి నెలకు 4,000 రూపాయలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికైతే ఇప్పుడు చెప్పినట్లుగా అంటే ఈ రోజున నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి వంటి జిల్లాల్లో ఆసరా పెన్షన్లు అనేవి విడుదలయ్యాయి. ఇవి మరో 2-3 రోజుల్లో వారి బ్యాంక్ అకౌంట్లోకి అంటే ఆసరా పెన్షన్దారుల బ్యాంక్ అకౌంట్లోకి విడుదల అవుతాయి. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు అంటే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. అలాగే వార్తా విపణి అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్లు ఎంచుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడంతో పాటే మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీకు థ్యాంక్స్.